వచ్చాయి. పందులు పెద్ద బంధం వేయించుండేది. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులను ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరితిరుగక చచ్చెను. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడి తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతికి కొనసాగి, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమని. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ లెక్కపొయ్యిలో ప్రకటింపడాలంట అందరూ ఆశ్చర్యపడేది. కాబట్టి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఏమంటున్నాడు? నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. కనుక దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యములన్నిటినీ మనము ఇతరులకు తెలియజెప్పే వారంగా ఉండాలి. అదే ఏంటంటే కృతజ్ఞత అని అంటారు. అర్థమవుతుందండి? కృతజ్ఞతగా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. దేవుడు మన పట్ల జరిగించిన కార్యములను బట్టి, దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి క్రియలను బట్టి మనము ఇతరులతో పంచుకోవడం. మనకు ఎక్కువగా మనము మరి ఆ యొక్క సాక్ష్యాలు అనేటువంటివి మనం చేయమైతే కృతజ్ఞత కూడికలో ప్రతి వారు కూడా మరి ఈ విధంగా పంచుకోవడం దేవుడు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఊర్లోనికి వెళ్ళి అందరికీ ప్రకటించినాడు. ఏమని? యేసు ప్రభు నన్ను ముచ్చినాడు, నన్ను బాగు చేశాడు, కాబట్టి నేను ఈ విధంగా మరి బాగైనానని తెలియచేయడమే దేవుడికి కృతజ్ఞతార్పణయై ఉంటున్నది. కనుక మనం కూడా ఈ సమయంలో ఇక్కడ చేరింటున్నాం. మరి ఈ సమయంలో వచ్చిన వారందరూ కూడా మరి మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాలి. పంచుకోక ముందుగా మీకు అందరికీ ఒక 2 నిమిషాలు టైం ఇస్తాం, ప్రార్థన చేసుకోండి. ఏమని అన్నట్లయితే, మొదట నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా నాలుకను ముట్టు, నా కంఠమును ముట్టు, కేవలం నీ మాటలు, నువ్వు జరిగిన కార్యాలు మాత్రమే నేను సాక్ష్యము పంచుకునేటట్లుగా నన్ను తాకమని, నీ రక్తంలో విమోచించమని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఏదో నాకు వచ్చేసి కదా, నేను అన్నిటికీ చెప్పగలను కదా, అది కాదండి. ఫస్ట్ మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. మనం మాట్లాడబోయేది పరిశుద్ధుడైన, సజీవుడైన, పవిత్రుడైన దేవాది దేవుని కార్యములను మనం పంచుకునేటప్పుడు మొదట నేను సరిగా ఉన్నానా లేదా, నా జీవితం సరిగా ఉన్నదా లేదా, నన్ను నీ రక్తంలో ప్రోక్షించి నన్ను కడిగి
నన్ను పవిత్రపరిచి ప్రభువా నీ మాటలు మాట్లాడుటకు నా నాలుకను నా కంఠమును మీరు తాకుమని ప్రార్థించుకొని రావాలి. ఇది మొట్టమొదటిగా నేను చేయాల్సినటువంటి కార్యం. తరువాత మేము పిలుస్తాం, రండి చెప్పండి అంటుందండి. ఒకరి తర్వాత ఒకరు రావాలి. నాకు చెప్పాలంటే చాలా ఉందండి, అర్థమవుతుందా, కానీ సమయం తక్కువగా ఉన్నది అని ప్రతి ఒక్కరు అంటారు. మీకు చాలా కార్యాలు దేవుడు చేసి ఉండవచ్చు. దావీదు మహారాజు కీర్తనలో 40 కీర్తనలు ఏమంటాడండి, నీ కార్యములను నేను వివరించదని అనుకొచ్చిన, నాకు నీ పట్ల ఉన్న తలంపులు నీ కార్యములు వివరించదని అనుకొచ్చిన అవి ఏంటట లెక్కకు మించిన రాస్తే ఒక గ్రంథమే సరిపోతుంది. ఆయనను అన్ని కలిసి ఒక దాంట్లో కుదించినాయి. అదే రీతిగా మనము కూడా నీ పట్ల దేవుడు ఏ విధమైనటువంటి ఆదరణనిచ్చినాడు, ఏ విధంగా ప్రభు మీతో మాట్లాడినాడు, ఎట్టి పరిస్థితులలో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినాడు అనే విషయాలను దైవికంగా మనం పంచుకుందాం. అదే నేను గత రాత్రి కూడా అక్కడ చెప్పాను విలువ దినలు. మీరు చెప్పేటువంటి సాక్ష్యము ఇతర విశ్వాసులకు కూడా బలపరిచేదిగా ఉండాలి. అన్నిలకు చెప్పట్లే, దేవుని ఎరుగున వారికి చెప్పట్లే, ప్రభుని విశ్వసించిన వారికి చెప్పట్లే, ఎవరు వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ ఎవరైతే విశ్వాసులు ఉంటున్నారో వారు ఒకవేళ ఇప్పుడు వీరు చెప్పే సాక్ష్యంలో మీకు అది జరిగిపోయి ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో జరిగితే ఆ రోజు ఫలానా దినమున ఫలానా సహోదరుడు ఫలానా సహోదరి ఈ విధముగా మరి సాక్ష్యం పంచుకున్నారు కదా, నేనెందుకు ఆ విధంగా ఉండకూడదు అనేటువంటి ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తాయన్నమాట ఈ యొక్క సాక్ష్యాలు. అందుకని విశ్వాసుల నిమిత్తమై దైవికమైన పిల్లల నిమిత్తమై ఏర్పాటు చేయబడి ఉంటున్నది. ఒకవేళ దేవుని ఎరగనటువంటి వారు కూడా ఆ సాక్ష్యాల ద్వారా మారు మనసు పొందవచ్చు, రక్షింపబడవచ్చు. కనుక దైవికమైన మాటలైతే హృదయాన్ని తాకుతాయి, మీ శారీరకమైన మాటలైతే శరీరాన్ని తాకుతాయి. విసుగు చెందకూడదు. మనం చెప్పేటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ గా మనము వినేవారిగా ఉండాలి. దేవుడు అందరి పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా గమనించండి, ఆయన ఎల్లప్పుడూ ఉపకారము చేసే దేవుడు కానీ అపకారము చేయవాడు. యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన కార్యములను ఆయన చేసినటువంటి క్రియలను వివరించుటకు మనకు సమయం ఆసన్నమైనది. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఎవరైతే సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నారో వారందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఎవరైనా చెప్పకపోతే ఏం చేయాలి చెప్పమ్మా, పేరు పెట్టి పిలిచేస్తాను. భయపడవద్దు, నేను ఇక్కడ ఉంటానండి, మీకు ధైర్యం చెప్తాను నేను. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడే ధైర్యం ఇయ్యాలి. అందుకే చెప్పింది నేను. ఆ ధైర్యం పడుతున్నావు అని అంటే దేవుని ఆత్మ నడిపింపు నీలో లేదని అంటే దేవుని ఆత్మ నడిపింపుతోటి మనమందరం కూడా ఆ విధమైనటువంటి ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దయచేసి అందరం తలలు వచ్చి మోకాల్లోని ప్రభువును ప్రార్థన చేస్తున్నాం. మీకై మీరే ప్రార్థించుకోండి, మీకై మీరే ప్రభువుని అడగండి. ప్రభువా, నేను కూడా కేవలం నీ మాటలు మాత్రమే నా జీవితంలో చేసిన వాటిని వివరించుటకు నాకు తెలియచేయమని ప్రభువును ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యములను జరిగిస్తాడు. కనుక మొదటిగా ప్రభువా, నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను తాకండి, నన్ను పరిశుద్ధపరచండి. ప్రభువా, నీకు సాక్షిగా ఉండునట్లు నీ కృప దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. చాలా మందికి వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. మరొకంటే వాళ్ళు తెలుసుకోవద్దులేండి, తెలియదు చాలా మందికి. నేను చెప్పాలి కదా ఇలాంటి వారని. అయ్యా ఎలా కూర్చున్నాయి నేను తలుపుతుండవు సువర్ణ మా భర్త ఖచ్చితంగా వచ్చి నేను పడుకోవాలి. నాకు భయం అవుతుందంటే ఆమె ఉండదు. ఏది ఆమె రాలేదా? ఏది? వెరీ గుడ్. కాబట్టి ఈ సమయంలో అందరు రావాలా, ఎందుకంటే నేను నా భర్త అప్పుడు తల ఉంచుకుంటున్నాడు, నేను వచ్చి నిలబడుతుండేదాన్ని. కాబట్టి పేరు పెట్టి ఇచ్చేస్తానండి. కాబట్టి దయచేసి నేను గ్రహించుకొని మరి వచ్చి, ఎందుకంటే అది మీకు ఘనత. నా యొక్క ఆలోచన కానీ నాకు సంబంధించిన వాటిలో నాకు సమాధానం కలిగిస్తారని చెప్పండి. సో ఈ సంవత్సరము
దేవుడు గొప్ప కార్యాలను నా వల్ల చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఈ సంవత్సరం నేను ఒక ఎగ్జామ్ రాసి వచ్చాను. కంపెనీకి సంబంధించిన నా ప్రొఫెషనల్కి సంబంధించిన ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ వచ్చేసి చాలా కొంచెం కష్టమైనది. 4 గంటల ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వశ్చన్లు ఉంటాయి. ఆయన ప్రిపేర్ 200 క్వశ్చన్లు కూడా బుక్లో ఏ బుక్లో కూడా ఉండవు. సినారియో బేసిక్గా ఆ యొక్క సమయాన్ని ఇస్తారు. అయితే 12th ఫిబ్రవరి నా ఎగ్జామ్ వచ్చేసి 17th మార్చ్. సో 12 ఫిబ్రవరిలో ఫిబ్రవరి 12వ తారీఖున మాక్ ఎగ్జామ్ అయితే దానికి సంబంధించిన ఒక టెస్ట్ ఎగ్జామ్ లాగా రాస్తే నీకు ఎన్ని మార్కులు వస్తే దాని ప్రకారంగా నీకు ఫైనల్ ఏం వస్తే ఒక నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పుకోవడానికి నేను ఆ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ 240కి నాకు వచ్చిన 60 మార్కులు. సో నేను పాస్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే నాకు 210 మార్కులు రావు. 240కి 210 మార్కులు రావు. సో నాకు వచ్చిన 60. నేను చాలా రిజెక్ట్ అయ్యాను. చాలా ఎంతో లోతుగా ఫీల్ అయ్యాను. అప్పుడు ఆ రోజు సాయంత్రం మేము డైలీ బెడ్ చదువుకుంటున్నప్పుడు యాజ్ అ ఫ్యామిలీగా కీర్తన గ్రంథం 23 వచ్చాయని 4 వచ్చిన గాఢాంధకారపు వేలలో సంచరించిన నేను 3వసారి రాశాను. ఇంప్రూవ్ అయ్యాను. 4వసారి రాసినప్పుడు మరలా కొంచెం డౌన్ అయింది. అప్పుడు ఒకరోజు వాక్యంలో తీసుకున్నప్పుడు మళ్ళా నేను ఇంటికి వెళ్ళినాక ఒక వాక్యం అయితే దానియేలు గ్రంథంలో ఉంది. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు. అసలు ఆ వాక్యం చదువుతున్నప్పుడు అది ఎంత బలాన్ని ఇచ్చిందంటే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆ తర్వాత వెనక్కి దీన్ని చూసుకోలేదండి. 17వ తారీఖు ఎగ్జామ్, 2 సాటర్డే సండే నేను చాలా నిదానంగా నెమ్మదిగా ఏ టెన్షన్ లేదు. ఇట్స్ ఓకే, గాడ్ వర్క్ అని చెప్పి అనుకున్నాను. 17వ తారీఖు ఎగ్జామ్ వేసాను. సో బై గాడ్ గ్రేస్ మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు రిజల్ట్. సో ఎందుకంటే ఇది నా రిజల్ట్ కాదు, సో దేవుడికి రిజల్ట్ కాబట్టి ఐ గాట్ ఏ డిస్టింక్షన్. దట్ మీన్స్ 95% 230 240కి 230 మార్కులు వచ్చింది. సో దట్స్ వన్ ఆఫ్ ది నేను ఎక్కువగా చాలా సంతోషించినది అంటే దేవుడు ఇచ్చిన గొప్ప వాక్యం. తను ఎరుగు వారందరూ బలం కలిగి గొప్ప కార్యములు చేయదు అనే మాట నా హృదయంలో బాగా ఇదిగా అనిపించింది. తర్వాత అది మొట్టమొదటిగా ఫిబ్రవరి మార్చిలో జరిగింది. తర్వాత ఏప్రిల్లో వచ్చిన తర్వాత మనుషులంగా శారీరకంగా కుంగిపోయి ఉంటాం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గంలో వర్ధిల్లు అని చూచి వ్యసనపడుతుంది. యెహోవా మొరపెట్టి ఎదుట జస్ట్ మౌనంగా ఉంది అంతే. నువ్వు ఏమి ఆలోచన పెట్టుకోవద్దు, ఏమీ చేయొద్దు, మౌనంగా ఉంది. నేను ఈ కార్యం చేస్తానని చెప్పాను. అలాగే మౌనంగా దేవుని సన్నిధిలో ఉండి దాని తర్వాత జీవిస్తున్నాను. తర్వాత పిల్లల విషయంలో నేను చేస్తూ మనం చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా బాధలు వస్తే పద్దాకులు పిల్లలతోనే ప్రాబ్లం. పిల్లల్లో చిన్నపిల్లలప్పుడు ఒక బాధ, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొక బాధ, ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొక బాధ. ఇలాగ ప్రతి స్టేజ్లో కూడా మన పిల్లలతో మనకు వాళ్ళు ఒక స్థిరంగా దేవుడిలో నిలబడే వరకు, దేవునిలో వాళ్ళు దేవుని ప్రకారంగా నడిచే వరకు మనకెప్పుడు కూడా ఒక బాధ్యత ఉంటుంది. సో మా పెద్దక్క విషయంలో ఆ అబ్బాయి ఏ సంవత్సరం వేరే ఎగ్జామ్ ఒకటి రాస్తున్నాడు. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు కుంగిపోవటం, నేను చదువుతున్నాను కానీ నాకు రావట్లేదు, నేను ఇంకా కష్టపడుతున్నాను కానీ ఇంకా నాకు తక్కువ వస్తున్నాయి అని ఐఐటి ఆ మార్క్స్లో వాటికి చాలా కుంగిపోయినప్పుడు వాడు బాధపడేవాడు, నేను బాధపడేవాడిని. కానీ నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సరిహద్దుల్లో సమాధానం కలిగించేది.
ఇట్స్ నాట్ నేనేం చేయలేను, ఎందుకంటే అది వాడు దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు వాడు దేవుడు సహాయం చేస్తాడు. నేనైతే ప్రార్థన మాత్రమే చేయగలుగుతాను అని చెప్పి నేను ఎక్కువగా టెన్షన్ పడకపోయినా కాబట్టి ఆ సాయంత్రానికేనండి మేము డైలీ బ్రెడ్ చదువుకునేటప్పుడు ఏదో ఫ్యామిలీగా మేము అందరం కూర్చున్నప్పుడు ఆ సాయంత్రానికి దేవుడు చక్కగా ఆ వాక్యంతో మాట్లాడతాము. నిన్న కూడా నేను ఇది మా వైఫ్ విశ్వాసంతో ఉండాలి. మీరు నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. కాబట్టి మీరు ఎంత విశ్వాసంగా ఉంటే అంత దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. విశ్వాసంలో మాత్రం అసలు తగ్గొద్దు అనండి. అదేవిధంగా ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం వచ్చి, నా కృప నీకు చాలును, బలహీనతలు అంటే నీకు శక్తినిచ్చేది నేను. సో బలహీనత అంటే ముందే ఉద్యోగం నేను ఒకసారి చెప్పాను, చాలా సెన్సిటివ్గా ఉంటాను అని. సో నా బలహీనతలన్నింటిలో దేవుడు నాకు శక్తిస్తానన్నాడు. ఈ ఇయర్ కూడా అదే ఇయర్ స్టార్టింగ్ నుంచే చాలా హైస్ లోస్ అన్నీ చూసాము. సో ప్రతి విషయంలో దేవుడు ఆయన వాగ్దానాలతో, ఆయన వాక్యాలతో మాట్లాడుతూ ఎంతో బలపరిచారు. ఈ యుద్ధం నువ్వు కాదు, దేవుడే చేస్తాడు అని ఆ వాక్యాలు వచ్చినప్పుడు చాలా ధైర్యం వచ్చేది, బాధ అంతా పోయేది. దేవుడు చూసుకుంటున్నాడు అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు అంటే నేను ఈరోజు బాధగా ఉన్నానని దేవుడు తెలుసు, దేవుడు వాక్యం ద్వారా బలమిస్తున్నాడు. ఇంకా దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించాలి అని చాలా ధైర్యం వచ్చేది. అదేవిధంగా దేవుడు ఏ విధంగా అయితే మనకి ధైర్యం ఇస్తాడో అదేవిధంగా మన దేవుడు గద్దింపు ఇదైనప్పుడు ఆ రోజు సాయంత్రం గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నప్పుడు మేలు చెవుట విషయంలో విశ్వాసం, మేలు చేసే విషయంలో ఎప్పుడు కూడా అది నీ దగ్గర ఉంది, అది నీకు చేతనైన మేలు నువ్వు చేయటం ఎప్పుడు కూడా నువ్వు విసుకోవద్దు అని ఆ వాక్యం ద్వారా దేవుడు మార్చి 6వ తారీఖు నాకు దేవుడు మాతో మాట్లాడు. వందనాలు. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాలు పాస్టర్ గారి సంఘానికి అందరికీ ఉండడానికి చెప్తున్నాం. అలాగే ఈరోజు సాక్షిగా మేము ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్దాం, ఎలా చెప్దాం అనుకున్నాం. ఓకే, ఈసారి గ్రేస్ నువ్వు చెప్తూ కానీ దేవుడు ఎలా నడిపిస్తాడో, సో ఈసారి నువ్వు చెప్తూ కానీ అన్నాడు. సో ఓకే అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఎలా చెప్పాలి, ఏంటి, ఏ విధంగా బైబిల్ నుంచి ఏ విధంగా మాట్లాడాలి అన్నప్పుడు లీడ్గా వచ్చింది. బట్ ఐ థాట్ ఆఫ్ అండ్ గ్రేస్కి అర్థం ఈసారి అని నేను అనుకున్నాను. దేవుడు నా పట్ల, మా కుటుంబం పట్ల చేసిన గొప్ప కార్యాలని ఒక 2-3 నిమిషాలు. రోజు గారికి ఫస్ట్ హెల్త్ ఫీవర్ వచ్చింది బాగా. సో దాంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో ఒక 1 వీక్ హాస్పిటలైజ్డ్గా ఉన్నారు. సో చాలా ప్రేయర్ చేశాము, సంఘం అంతా చాలా బలపరిచింది, చాలా ప్రేయర్ చేశారు. పాస్టర్ గారు ఇంకా పాస్టర్ గారు చాలా బలపరిచారు వాళ్ళని ప్రార్థన ద్వారా. సో దేవుని కృపను బట్టి స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత అమ్మాయి అని తేరుకునేసరికి మా పెద్దమ్మాయికి మళ్ళీ సిక్ అయింది. తను ఇంకా జస్ట్ 1 వీక్ అయ్యిందంటే ఆయనకి రికవర్ అయ్యి తగ్గి.
వెంటనే బ్లెస్సీకి ఫీవర్ వచ్చింది. సో ఆ తర్వాత 5 days వరకు మేము కొంచెం అటు ఇటుగా మెడిసిన్స్ అవి వేస్తా ఉన్నా కానీ టెంపరేచర్ తగ్గట్లేదు. సో సరే అని చెప్పి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన బ్లడ్ టెస్ట్ అన్నారు. సో చిన్నపిల్లలకి బ్లడ్ టెస్ట్ అంటే తెలుసు కదండి ఎలా ఉంటుంది. దుప్పటంతా గట్టిగా కాళ్ళకి చుట్టేసి చాలా ఏడ్చాము ఆ రోజు హాస్పిటల్. ఏంటి ప్రభావం మాకు ఈ పరిస్థితి అని. కానీ దేవుడు కృపను బట్టి దేవుడు బ్లెస్సింగ్ కూడా స్వస్థపరిచాడు. బ్లెస్సీ కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తను కూడా ఒక 3 to 4 days హాస్పిటలైజ్ అయింది. సో ఆ టైంలో నేను చంటి బిడ్డతో అప్పుడు నేను పాలిస్తున్నాను. నేను పాలిస్తూ ఇంట్లో నేను పాప, చిన్న పాప, హాస్పిటల్లోనేమో వీళ్ళిద్దరు. సో ఒక 3 days 4 days అట్లానే ఉన్నాము. మేము రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఏమనిపించేది కాదు. కానీ ఎప్పుడైతే అట్లా 3 to 4 days ఇద్దరు ఫ్యామిలీలో 2 members హాస్పిటల్లో 2 members ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు తెలిసింది ఫ్యామిలీ యొక్క ఆ ఇంపార్టెన్స్. అంటే అందరం కలిసి ఉన్నప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుంది అనేది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యానప్పుడు ఆ లోటు నాకు బాగా తెలిసింది. సో దేవుని కృపను బట్టి బ్లెస్సీని దేవుడు స్వస్థపరిచాడు. సో ఆ టైంలో అనుకున్నాము ప్రార్థన పాస్టర్ గారు చెప్పాము, ప్రార్థన చేస్తామమ్మా, లైవ్ కార్యం చేస్తాడు అన్నారు. సరే ఇంకా నేనైతే ఎగ్జామ్ అయితే ప్రిపేర్ చేయించాను పాపని, రైటింగ్ వర్క్ అంతా చేయించాను. ఓరల్ కూడా ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగాను, చెప్పిన ఇంట్లో బాగానే. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ ఎగ్జామ్ బాగానే రాసేసింది, తొందరగానే వచ్చేసింది. ఓన్లీ అనుకున్నాం ఇంకా నెక్స్ట్ ఓరల్ ఎగ్జామ్. మాకు రిటర్న్ కంటే ఓరల్ చాలా టఫ్ మా పాప విషయంలో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, కొంచెం షై, కొంచెం సిగ్గు, అంత ఫ్రీగా మూవ్ అవ్వదు, అంత ఫ్రీగా మాట్లాడదు. అన్నీ వచ్చినా కానీ కామ్గా ఉంటుంది ఏమి రానట్టు. సో స్కూల్లో ప్రిన్సిపల్ గారు అడిగారు, క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు చాలా ఈజీ క్వశ్చన్స్, అన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్, అన్నీ బ్లెస్సీకి వచ్చిన క్వశ్చన్సే. సో ప్రార్థన చేసిన ప్రభా, అద్భుతకార్యం జరిగించు, మిరాకిల్ చేయి ప్రభా, బ్లెస్సీ నోరెప్పాలి ప్రభా, బ్లెస్సీ నోరెప్పాలి, మాట్లాడితే చాలా తనకి సీట్ వచ్చేస్తుంది. సో నేను ఇంట్లో చెప్పాను, బ్లెస్సీ నువ్వు మాట్లాడితేనే ఈ స్కూల్ నచ్చిందా అంటే చాలా నచ్చింది, స్కూల్ చాలా బాగుంది అని చెప్పాను. మరి నువ్వు మాట్లాడితేనే నీకు సీట్ వస్తుందమ్మా, సీట్ ఇస్తారు స్కూల్లో మనకి, సో నువ్వు మాట్లాడాలి అంటే ఏదో అని నాకు కొంచెం తప్పుగానే అనిపించింది. సో వెళ్ళాము ప్రిన్సిపల్ దగ్గరికి. ఆయన క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చాలా జెంటల్గానే ఉన్నారు ఆయన ఫాదర్. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ నేను అడుగుతా ఉన్నారు, ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మా అమ్మాయి ఏమో అలా చూస్తూ ఉంది, కనీసం చూడట్లేదు కూడా, బొర కింద నుంచి ఏడుస్తూ ఉంది. సో తల్లిదండ్రులుగా మాకు ఒక నిమిషం ఎలా అనిపించిందంటే కొంచెం క్షేమంగా అనిపించింది. వెంటనే ఇంటికి వచ్చి ప్రార్థన చేశాం, ప్రభా మరి రిటర్న్ అయితే రాసేసింది, ఓరల్ అయితే నీళ్ళు 0, ఏం చెప్పలేదు అసలు, కనీసం ఫేస్ ప్రిన్సిపల్ గా ఫేస్ కూడా చూడట్లేదు, అంత భయపడిపోయింది ఆ ఫాదర్ ఫస్ట్ టైం. సో ఇంటికి వచ్చి ప్రార్థన చేసి అలాగే సంఘంలో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, అలాగే సంఘ బిడ్డలు ట్యూస్డే మంగళవారం రోజుల కొరకు ప్రార్థన చేసే స్త్రీలు మాకు ఎంతగానో ఆదరించారు, ఎంతగానో మమ్మల్ని బలపరిచారు. మేము లోగా ఉన్నప్పుడు, అంటే మేము బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో మాకు ఎంతగానో వాళ్ళందరూ చాలా సామాన్యం ప్రార్థన ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. దాన్ని బట్టి దేవుడు నా సాక్ష్యం చెప్పాలంటే ఆయన నేను అనుకుంటాను, దేవుని నడుచుకుని అంగీకరిస్తాననేసి ఆయన ఒప్పుడు అనమాట. అప్పుడు సరే ఆయన మూలంగా నేను అంటే దేవుడు చెప్పాను కదా అనేసి
అంటే మ్యారేజ్ చేసుకున్నాం. మళ్ళీ మ్యారేజ్ ముందు మా ఇంట్లో వాళ్ళు కండిషన్ పెట్టారు అనమాట. అంటే నాకు చదువు ఇష్టం అనేసి మా నాన్న మా అమ్మ వాళ్ళు అడిగారు అనమాట. ఈయన చదివిస్తావా అనేసి, సరే చేసుకున్నాక చదివిస్తాను చెప్పారనమాట. అలాగనే ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ అంటే చాలా కాలేజ్ చూసాము, జాయిన్ అవుదామని బిఎస్ నర్సింగ్ మళ్ళీ జాయిన్ అవుదాం అనేసి దేవుని చిత్త ప్రకారము బిఎంఎస్ బసాన గుడి దగ్గర నాకు సీట్ దొరికింది. అక్కడైతే జాయిన్ అయ్యాను. మళ్ళీ తిరిగి ఫస్ట్ ఇయర్ వచ్చి 4 years కంప్లీట్ చేశాను. అంటే నేను అనుకోలేదు నేను చేస్తాననేసి, కానీ చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. నేను చదువుకోవడానికి పెళ్లికి ముందు నా ఇంట్లో వాళ్ళే నన్ను చాలా హ్యాండ్గా చూశాను, చదువు లేదు అనేసి. అంతగా నేను చాలా బాధపడ్డాను. కానీ దేవుడి చిత్తంలో దేవాన్ని చిత్తంలో అక్కడ జరిగించమనేసి టైం చేసుకున్నప్పుడు నా ఆశ దేవుడు తీర్చాడు అనమాట. ఆశల ప్రాణము ఆయన తీర్చుకున్న వాగ్దానం ప్రకారం నా ఆశను దేవుడు తీర్చాడు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు ఎంఎస్సీ నర్సింగ్ అంటే చేస్తున్నాను. అంటే మా స్కూల్లో చదివిస్తున్నాడు అనమాట. బిఎస్ నర్సింగ్ ఆయన చదివించాడు. ఇప్పుడు ఎంఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను. ఎంఎస్సీ నర్సింగ్ అయితే నేను అక్కడ చెప్పుకోవాలంటే నేను అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. కానీ నా ఎగ్జామ్స్ లో ఒక సబ్జెక్ట్ అయితే పోయింది. లాస్ట్ ఇయర్ రాశాను. ఈ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ లో పోయింది అనమాట. ఎందుకు పోయింది ప్రభు అని నేను ట్రై చేసుకున్నాను. అంటే నేనే రియలైజ్ అయ్యాను అనమాట. అంటే దేవుడి సన్నిధికి సకలంగా రాకుండా కొంచెం పిల్లలు వాళ్ళు అడ్డు చేస్తున్నారనేసి కొంచెము నిర్లక్ష్యం చేశాను అనమాట. అంటే అనేసి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడైతే చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను అనమాట. అంటే దాని చెప్తారు కదా, నా యొక్క కన్నీళ్ళతో నా పట్టుకు కొట్టుకొని పోవచ్చున్నది అనేసి. ఆ విధంగా నైట్ అయితే ఫుల్ ఏడ్చాను అనమాట. ఎందుకు నాకు ఇట్లా జరిగింది అనేసి. అప్పుడు మళ్ళీ సెనెట్ లో బాగా అంటే 2 దినవృత్తాంతంలో 16 వాక్య ప్రకారము ఆయన అంటే తన ఎల్లత్తు హృదయపల వాడిని ఎక్కువగా తనను చూచిన వాగ్దానం ప్రకారం ఆ రోజు ఆ నైట్ అంటే మా స్వామికి తెలియదు ఎంత ఏడ్చాను అనేసి. నా ముఖంతా అట్లా అట్లా వచ్చేస్తుంది అనమాట. అట్లా అంత ఇదిగా ఏడ్చాను. అంటే దేవుడు నా కన్నీటిని చూచాడు. అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో నేను అనుకోలేదు. అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే బాగా రాశాను అని వెళ్ళాను. కానీ సెకండ్ ఎగ్జామ్ అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో అయితే నేను సరిగా రాకపోయినా నా హ్యాండ్ రైటింగ్ అసలు బాగలేదు. అయినా అంటే అసలు పేరెంట్స్ ఫిల్ చేయలేదు. అయినా నాకు దేవుడు మంచి మార్కులు నాకు పాస్ చేయించాడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో. ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను. ఎంఎస్సీ నర్సింగ్ నాకు అంటే ప్రార్థన చేయండి, నా ఫ్యామిలీ నిమిత్తమే ప్రార్థన చేయండి. నాకు అంటే నాకు మ్యారేజ్ 4 years వరకు నాకు బిడ్డలు కలగలేదు. నా గురించి చాలా మాట్లాడుతున్న మా బంధువులు కూడా. కానీ నా దేవుడు నన్ను చూచాడు. నేను నమ్మిన దేవుడు నన్ను చేయి విడవగా నాకు ఎంత బిడ్డ దయచేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయంకై దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అంకుల్కి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడైన నా తండ్రి, కృపగల దేవ, సజీవుడైన నా ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించబడ్డం తండ్రి. ఈ సమయంలో ఈ దినంలో ప్రభా రాత్రికాల సమయంలో ప్రభా మేము మధ్యలో ప్రస్తుతం మధ్యలో నిలబెట్టుకు దేవుడు నాకు సహాయం పెట్టి అనేక విషయాల్లో ప్రభా నా దేవుడు నా పక్షం గొప్ప కార్యాలు ఎన్ని ఎత్తాలలో కూడా చూపించినాను. కానీ మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తొక్కుతుంది, ఇంకా అట్లనే ఉంటుంది. కానీ ఆ టైంలో నేను ఏమనుకుంటానంటే ఇంకా నేను కింద పడిపోతాను, ఇంకా నాకు నడిచే కాదు కూర్చొనే కాదు, ఇంతే నా పరిస్థితి అని చాలా బాధపడినప్పుడు దేవుడు నా పట్ల మాట్లాడు. నేనున్నాను, భయపడుకోమని నేనున్నానని దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తూ ఓర్పునిస్తూ నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి వందనాలు చేసుకుంటున్నాను. అదే రీతిగా పోయిన సంవత్సరంగా ఈ సంవత్సరం వరకు చాలా కష్టాలని దుఃఖాలు నేను ఎదుర్కొన్నాను. ఎలాంటే మా బుద్ధలు ఇంకా కాదు, చివేళ్ళు కాదు, కొంతమంది ఇంకా చాలా ఈ సంవత్సరంలో నాకు అవమానాలు చాలా ఎదురైనాను. ఎలాంటే నేను మంచిదే మాట్లాడితే కూడా వాళ్ళు చెడ్డగా తెలుసుకొని నన్ను చాలా బాధ పెట్టినారు. కానీ నేను దేవుడికి మాట్లాడుతున్నాను, దేవుడా నాలో తప్పు ఉంటే నన్ను క్షమించు,
లేదు నా వల్ల తప్పు లేకుండా వాళ్ళు నన్ను తప్పు పడితే వాళ్ళు క్షమించు అని నేను దేవునికి మొరపెట్టినప్పుడు కూడా నాకు దేవుడు ఎంతో సమాధానం ఇస్తూ నడిపిస్తున్నాడు. దానికి కూడా దేవుడికి వందనాలు చేసుకుంటున్నాను. అదే రీతిగా నా బిడ్డ పట్ల కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నప్పుడు కూడా నా బిడ్డకి తోడుగా నీడగా ఉంది నా దేవుడు నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చేసుకుంటున్నాను. అదే రీతిగా ఆ మాట కూడా బాగలేకున్నప్పుడు కూడా నేను దేవునికి ఎన్నో మొరపెట్టుకున్నాను. తండ్రి మా అత్తని ఇంకా 2 రోజులు పెట్టాలా, బిడ్డలకి తల్లిగా ఉండాలా అని నేను ప్రార్థించినప్పుడు కూడా అమ్మాయికి మంచి ఆరోగ్యం నుంచి బలాన్నిచ్చి దేవుడు ఇంకా పెట్టినారు. దాన్ని బట్టి కూడా నీకు దేవుని వందనాలు తెలుసుకుంటున్నాను. ఇన్ని సాక్షులు ఇచ్చిన సాక్షులు తీయించిన బట్టి నేను వందనాలు తెలుసుకుంటున్నాను. ఉత్తరం వచ్చినానని చెప్పి వాక్యం ద్వారా ఇంట్లో జరిగినట్లు ఎవరు ఫోన్ చేసి సార్ చెప్పినట్ల దేవుడు ఆత్మ నాతో మాట్లాడుతూ వచ్చింది. ఈ పొద్దున నిలబడి ఈ రోజు ఈ రీతి నిలబడి చెప్తున్నానంటే కూడా దేవుని కృపనే నాకు ఇచ్చిన వాగ్దానము. నా కృప నీకు సాధనని మరి దానిలోన ఉంది. నాకు ప్రతి వాక్యంలోన మరి మోసేతోన ఎర్ర సముద్రం ఎదురైనా ఎర్రకో కూరల ముందున్న నీకు అద్భుత దేవుడుగా ఉండి నేను నడిపిస్తానని వాక్యం ద్వారా నాకు ఎన్నో దేవుడు నాకు మేలు చేసినాడు. అంతేకాకుండా ఇంట్లో మరి సిమోన్ పట్ల మరి ఎందుకు ప్రభావ సిమోన్ 10th క్లాస్ ఇంత ఫెయిల్ అయిపోయినాడు, నీ చిత్తం ఏమని ప్రార్థన చేసినప్పుడు మరి అదే రీతిగా మరి సంఘంలో వచ్చి నేను ఏడుస్తూ బాధపడుతున్నప్పటికీ మరి అందరూ చదువుకున్నలే ఈ లోకంలో బ్రతకలేరు. ఆ పిల్లోని పట్ల దేవుడి చిత్తం ఏమై ఉన్నదో అంటే అని చెప్పేసి వాక్యం ద్వారా మరి పాస్టర్ ద్వారా దేవుడు మాట్లాడినాడు. మరి ఆ వాక్యం కూడా నాకు ఎంతగానో ఆదరించింది. అంతేకాకుండా మరి మౌనిక విశేషంలో కూడా రుబీ విశేషంలో కూడా మరి దేవుడు ఎంతగానో అద్భుత కార్యం చేసినాడు. మరి రుబీకి అయితే వాళ్ళ అవ్వ కానీ వాళ్ళు కానీ పలుకూరికి ఇచ్చినాం మేము. పిల్లలే గారు ఒడిపోయారు, ఏం ఆచారాలు పాటించరు, పిల్లలు అవుతారు ఈ పిల్లలు కానీ చాలా మంది కుంగిపోయే మాటలు పాట అన్నప్పుడు సువార్త విన్నప్పుడు సారు ఓ పాట నాకు పేపర్లో ప్రింట్ చేసి ఆ పాడుతున్నప్పుడు నిజముగా మూర పెడితే దేవుడు నీకు ఖచ్చితంగా మూర ఆలోచిస్తారన్న పాట ద్వారా నేను ప్రతి తూరు ఇంట్లో పిల్లల ద్వారా కానీ యజమానితో కానీ పిల్లలతో కానీ నేను ఎన్నో తూర్లు నేను నిజముగా మనం నమ్మకంతో చేసే కేక మన కేక దేవుని సన్నిధి చేకూరినట్లు చేసేవాడు కాదు దేవుడు. మన దేవుడు మూగువాడు కాదు, సోటివాడు కాదు, మాట్లాడేది రాయి చెట్టు కాదు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడే సమర్థుడు దైన దేవుడు అని చెప్పేసి కుటుంబంతో మాట్లాడి మేమంతా ఒకరికొకరు ఆ దేవుని వాక్యం దారే దేవుడు మాట్లాడే ప్రోత్సహించుకొని ఒకనాడు కుమారుణ్ణి మరి అందరం బట్టి దేవునికి ఎంతగానో రుడిపడి ఉన్నాను. 2 అమ్మా అని చెప్పినప్పుడు మేము ఒక హాస్పిటల్ పోయినాము. కంగ్రాచులేషన్వే అంటే చెప్పి అలా డబ్బులు ఎన్నో పెట్టాలనుకున్నాం కానీ కాకపోతే మా ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. ఉచితంగా దేవుడు మరి 2వ సహాయం చేసినాడు. అంతేకాకుండా నా చిన్ననాటి నుండి నేను ఆలోచిస్తే ఎప్పుడో నశించిపోయే నా జీవితంలోకి దేవుడు వచ్చి ఈ సంఘంలో అంగముగా నన్ను వాడుకొని మాదిరికరంగా ఈ రీతి వాడబడుతున్నానంటే నా సొంత తెలుగు సొంత భక్తి అస్సలు కానీ కాదు. దేవుడే నన్ను పేరు పెట్టి పిలుచుకొని తన సేవలో నన్ను ఎంతగానో వాడుకుంటున్నాడు. నా కోసము, నా పిల్లల కోసము, నా భర్త కోసము, సిమోన్ కోసం మీరందరూ ప్రార్థన సంఘం అంతా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా మీ పాదాలు పొందనాల్సుకోవస్తాను ప్రభు. అయ్యా మేము ఏ పాటి వాడని ప్రభు, లోకాల పర్యంతలో అవరి వంటి వాడిని అయినప్పటికీ అయ్యా ఈ సంఘంలో ప్రభు అంగంగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి ఆ ప్రభు అందరూ ఎదుట ప్రభు చేసిన మేలు ఉపకారాలకైనా తలపోసుకునే వాక్యాన్ని ఇచ్చినాము నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభు. అయ్యా కృంగిన వేళలో లేవనెత్తానన్న దేవుడు, పడిపోయిన చోటును లేవనెత్తానన్న దేవుడు ప్రభు. నువ్వు చేసిన మేలు ఉపకారాలకైనా నువ్వు చేసిన మేలులకై నీకు వందనాలు స్తోత్రాలు నమ్ముకున్నామంటే దేవుని ప్రియము చర్చికి పోతాము వస్తా అంటాము అంతే. దేవుడు అంటే ఏమనే తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఫాస్ట్ లైన్ చెప్పిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినాడు. వాక్యం ద్వారా ఆ వాక్యం ద్వారా మేము రక్షణలోకి నేను నడిచినాను ఫస్ట్. అయిన తర్వాత నాకు నేను రక్షణలో నడిచే ముందు వాగ్దానం దేవుడు ఈ దేహాన్ని ఇచ్చిండేది
ఆ దేహం నీకు ఆలయమై ఉండాలి అనే వాగ్దానం నాకు హృదయానికి తట్టింది. ఈ దేహమే మనం దేవుడు చేయకుంటే మనం అనే మనిషే ఉండం అని ఆ వాగ్దానం ద్వారా నాకు ఈ హృదయానికి తగ్గింది. అందువల్ల నేను రక్షణ తీసుకున్నాను. అయిన తర్వాత దేవుడు మా జీవితంలో చేసిన మేలు ఏమంటే, పిల్లల విషయంలో మేము పిల్లలైతే ఎగ్జామ్ రాసినారు కానీ ఎక్కడా సీట్ దొరకలేదు. ఇట్లా బయట వాళ్ళందరూ మీ బాబు బాగా చదువుతాడు అంటారు కానీ ఎక్కడ సీట్ రాలేదు. అప్పుడు మేము అందరినీ మనుషులందరికీ డబ్బులు ఇచ్చినాము, అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్పినాము. అన్ని డబ్బులన్నీ పోగొట్టుకున్నా కానీ సీట్ చిక్కలే. లాస్ట్ కి నాకు ఒక వాక్యం గుర్తుకుంది, ఏంటి, మనుషులను నమ్ముకున్నట కంటే ఎక్కువగా ఆశ్రయించడం మేలు అన్నప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాం పిల్లల విషయమై. ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇంకొకటి, అబ్రహాము దేవుని నమ్మాను. ఆయన దేవుడు లేని ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను చేస్తాడు. ఆయన చనిపోయిన వారి సజీవులుగా లేపిన దేవుడు కదా. మళ్ళీ నా బిడ్డల విషయంలో ఆయన లేని ఉన్నట్టుగా అట్లా పేరు పెట్టచ్చు కదా అనుకున్నాను. అనుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ చేసుకునే సమయానికి వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే ఫోన్ చేసి మీ బాబుని ఇక్కడ జాయిన్ చేయండి అని వాళ్ళే ఫోన్ చేసినారు. అప్పుడు దేవా, నిన్ను నమ్మిన బిడ్డని ఎన్నటికీ విడవని ఎడబాయని దేవుడు తండ్రినైనా అని అప్పటి నుంచి ఇంకా విశ్వాసంగా నమ్మకంగా ఆయన పట్ల ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. తర్వాత మా పెద్ద బాబు విషయంలో కూడా అదే జరిగింది. డబ్బులు అయితే అందరికి ఇస్తున్నాము కానీ సీటు మాత్రం ఎక్కడ చిక్కలే. తర్వాత ఇట్లే ప్రార్థన, అయ్యా నీ చిత్తం లేదేమో అట్లా 2-3 సంవత్సరాలు చేసినాం సార్. అయిన తర్వాత నడుచుకోవాలి, దేవునికి అప్పచెప్పుకోవాలి. రాబోయే భర్త విషయంలో అనేసి నేను తప్పు చేశాను ప్రభు అని చెప్పి నేను దేవుని దగ్గర మొదలుపెట్టుకున్నాను. దాన్ని బట్టి దేవుడు నాకు ధైర్యాన్ని దయచేశారు, తోడుగా ఉన్నారు. అదేవిధంగా నా తండ్రి విషయంలో కూడా 4 సంవత్సరాల నుంచి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. షుగర్ వల్ల ప్రతి ఇయర్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, సర్జరీలు జరుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు ఎంతగానో ధైర్యంగా ఉండి మా కుటుంబానికి తోడుగా ఉన్నారు. నా తండ్రి విషయం, నీకు భయపడకూడదు, నీకు తోడైంటాను, నీకు ధైర్యంగా ఉందని వాక్యం ద్వారా నాతో మాట్లాడినాడు. దేవుడు నా ప్రతి విషయం నేను ప్రార్థించినప్పుడంతా నా దేవుడు నా ప్రార్థన ఎట్లున్నాడో లేదో అన్నప్పుడు కానీ నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ కన్నీరు నేను చూసి ఉన్నాను అనే వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎలాంటి శ్రమ అయినా ఎలాంటి బాధ అయినా నేను ఎదుర్కొని నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తాను, నిన్ను మాత్రమే నేను స్తుతిస్తాను. నీ సన్నిధానికి నేను ఎప్పుడు నన్ను తోసివేయకుండా నీ సన్నిధిలో మాత్రమే నేను ఆనందించేదానిగా నన్ను చూడు ప్రభు అని ప్రార్థించినప్పుడు నాకు ఈ సంవత్సరంలో నాకున్న కుటుంబ సమస్యల్లో నన్ను ఎక్కడ నేను ఆగిపోతాను అన్నప్పటికీ దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. అప్పుడు నిజమైన దేవుడు యేసయ్య అని మాటలు విన్నాడు. అందుని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మళ్ళీ భవాని విషయంలో అయితే చాలా రక్తం తక్కువ ఉంది అని స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి పంపించేవారు. ఎప్పుడు చాలా బాధ అయ్యేది నాకు. 1 నెల హాస్టల్లో ఉంటే ఇంట్లో 1 నెల ఉండి వెళ్ళిపోయేది. కానీ అందరు పిల్లలు బాగా చదువుకుంటున్నారు కదా, నా కూతురికి రక్తం తక్కువ అయింది కదా
అని నేను చాలా బాధపడేసి ఇంటికి వస్తుంది కదా చదవలేకపోతుంది పాస్ కాదేమో అని నాకు చాలా భయం అయ్యేది. కానీ దేవుడు నేర్పినది యెహోషువ గ్రంథంలో నాకు వాక్యంతో మాట్లాడి నిబ్రం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము అని దేవుడైన యెహోవానే నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానంతో నన్ను ధైర్యపరిచినాడు. అందరి బట్టి కూడా దేవుని స్తోత్రాలు. మళ్ళా మా కుటుంబంలో చాలా అంటే చాలా బాధాకరమైనగా ఉండను. నా భర్త కూడా చాలా దుఃఖపడేవాడు పిల్లల విషయంలో. సరే తర్వాత మళ్ళీ పాస్టర్ గారు నన్ను చూసి మళ్ళీ సేవకులు మా ఇంటికి పంపించేవారు. విజయకుమార్ ఆంటీ వాళ్ళని, కృష్ణ అని ఎంతో మంది వచ్చి మాకు దైవ మాటలు, దేవుడు అంటే ఏమి, దేవుని వాక్యం అంటే ఎలా అని మాకు చెప్పడం జరిగింది. సో నేను దేవుని వాక్యం విని ఫస్ట్ మొట్టమొదటి కలిగిన వాక్యము నాకు దేవుడు మాట్లాడింది. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. సో నేను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కూర్చోవడం మొదలు పెట్టినాను. ఇప్పుడు పాస్టర్ ముందే కూర్చొని దేవుని వాక్యం ఎలా నేను విని గ్రహించుకొని దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని నేను దేవుడు నాకు ఈ సంఘాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చినాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పుడే మా అమ్మ వాళ్ళ చనిపోయినారు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, క్రిస్టియన్ కుటుంబాన్ని. కానీ వీరికి కానీ దేవుడు అంటే ఏం తెలియదు, ప్రార్థన రాదు, చదవటం రాదు. కానీ నేనే చెప్తాంటాను, ఈ ప్రార్థన చేయటం అంటే నేను తింటే నా కడుపు మాత్రమే నిండుతుంది. మీరు ప్రార్థన చేసుకొని అలవాటు చేసుకోవాలని నా భర్తను ఎప్పుడు నేను హెచ్చరిస్తాను. ఇక్కడ వాక్యం వినిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని నా కుటుంబంతో నా పిల్లలతో నేను పంచుకుంటాను. ప్రణీత్ గాని ఒకసారి వాక్య పరిచయకు వెళ్ళినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. నేను వెళ్ళలేకపోతున్నాను, బట్ నాకు దేవుడు ఆ కార్యాన్ని ఎప్పుడో ఒకసారి నాకు ఇస్తాడని నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తాను. దేవుడు నమ్మకం కలిగి, నమ్మకం అయితే పూర్తిగా ఉంది, కానీ ఏమిస్తాడో అని తెలియదు. ఆ తర్వాత ఊరికి జనవరి 1కి పోయినాను. అక్కడ స్థలం గురించి వేరే వాళ్ళు చెప్పినారు, ఇక్కడ మా వేరే వాళ్ళ ఊళ్ళో చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ రూమ్లు ఉన్నాయని తీసుకుంటామన్నారు. కానీ నాకు దాని ఇష్టం లేదు, దేవుడు ఏమో ఇవ్వలేదు. తర్వాత ఒక సర్కిల్ ఉంది, సింగమల సర్కిల్ అని, అది గార్లదింగ అనేది మండలం. ఆ సర్కిల్లో ఒక వెంచర్ వేసినారు. ఆ వెంచర్లో పోతే లాస్ట్కి చూపించినారు. లాస్ట్కి చేస్తే అక్కడ కూడా 4 లక్షలు 5 లక్షలు చెప్తున్నారు. అయినా లాస్ట్కి ఎందుకు అన్నట్టు ఆ రోజు వదులుకున్నాము. మళ్ళీ మాకు రోజు ఆ రోజు రాత్రికి ప్రార్థన చేసుకొని మళ్ళీ రోజు పోయినాం. అక్కడ పోయిన తర్వాత అంతా ఫస్ట్ రోజు పోయినప్పుడు లాస్ట్ చూపించిన అందరూ వచ్చేవారు ఇంటికి, జయమక్క అందరూ వచ్చేవారు, ప్రేయర్ చేసేవారు. ఎప్పుడు దయ్యాల గురించి ప్రేయర్ చేసేవాళ్ళు. దురాత్మ ఉన్నది, చర్చికి రండి అన్నారు అందరూ. నేను ఎప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు కాదు, చర్చికి రండి అన్నారు. అలాగనే నేను నిదానంగా అందరూ దయ్యాల గురించి చెప్పడం వల్ల దేవుడు ఒక్కడే దయ్యాన్ని వదిలిస్తాడని చెప్పేవాళ్ళు అందరూ. నేను చర్చికి వచ్చాను. వచ్చిన తర్వాత వాక్యాలు విన్నాను. తర్వాత అలాగే వింటూ వాక్యాన్ని చదువుకునే శక్తిని నేను పొందాను. అలాగే పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడంటే అప్పుడే పడిపోతూ ఉండేది, ఏడ్చేది. ఇక్కడ అందరూ చూసినారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. దేవుడు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి దేవుడు ఎప్పుడూ దురాత్మ రాలేదు. అందుకే దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించుకున్నారు.
బీటెక్ సెకండ్ ఇయర్లో. మళ్ళీ తను చదువుకోవాలంటే సర్టిఫికెట్స్ కావాలి, 10th ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్. మా చెల్లి ఏమో నన్ను అంటే లోన్ 4 years తను చదువుకోకపోయినా కూడా అది ఏ ప్రాబ్లం అయినా 4 yearsకి 4 lakhs కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తాము అంటున్నాను. మా చెల్లెమో నేను రికవరీ అయ్యాక జూన్ జూలైలో మళ్ళీ నేను డిగ్రీ జాయిన్ అవ్వాలి అని చెప్తా ఉంది. నువ్వు లోన్ తీసుకొని ఖచ్చితంగా కట్టు, నేను వెళ్ళాలి అని నన్ను మా చెల్లి చెప్పింది. చెప్పినప్పుడు మా అమ్మకి చెప్పింది, నా చెల్లికి చెప్పింది. మా అమ్మ లోన్ తీసుకోవడం ఇష్టం లేదు, నేను లోన్ తీసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు అంటే ఎప్పుడు అలా తీసుకోలేదు కాబట్టి భయం. నేను ఒకటే చెప్పాను మా చెల్లికి, సెకండ్ సర్టిఫికేట్స్ అయినా తెచ్చుకోవచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇలా పోగొట్టుపోయాయి అన్నట్టు తెచ్చుకోవచ్చు, అది చాలా టఫ్ ప్రాసెస్, ప్రేయర్ చేద్దాం ఏమవుతుందిలే లైక్ అంటే దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు ప్రతి దానికి తొందరగా డెసిషన్ తీసుకుంటావు అని అన్నాను. నువ్వేమో సింపుల్ గా ప్రేయర్ చేసేద్దామని అంటావు, కానీ సర్టిఫికెట్స్ ప్రాసెస్ తమిళనాడు బతుకునేదానికి వెళ్ళి ఫస్ట్ తమిళనాడులో యా ఇంటికి పోయినా కానీ దేవుని ఫోటో ఉండే ఇంటే మాకు గృహం సిక్కుండే. నాకు దేవుని ఫోటో సిక్కితేనే చూస్తేనే నాకు ఎక్కలేని కోపం వస్తుండే. వచ్చేనే కోపం ఆ ఫోటోని చించేసుకోండి, దేవుని ఫోటోని చించినాక ఆ రోజు తెల్లారులో కడుపు నొప్పి వస్తుండే, మళ్ళీ ప్రేయర్ చేస్తేనే బాగా అవుతుండే. అట్లే చేసుకుంటుంటే వీళ్ళు దేవుని ఫోటో ఫోటో తీసుకొని బట్టల్లో పెట్టుకొని సూట్ కేసులో పెట్టుకొని ప్రార్థన చేస్తుండే. నాకు తెలుస్తుందని చెప్పి నేను తెలిస్తేనే నేను కొడుతుంటే, కొట్టినప్పుడు ఏమైందంటే ఈ గుట్ట నల్లగుట్ట మీద వచ్చి తెల్ల పువ్వు వచ్చింది, వెలిగిందంత పువ్వు వచ్చింది. అప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పి బెంగళూరు ఇంకా తెలియదు, అప్పుడు బెంగళూరు అంటే తెలియదన్నప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన తీసుకొచ్చినారు బెంగళూరు. డబ్బులు మాతో లేకుంటే మళ్ళీ ఆంధ్రాకి తీసుకొని వచ్చినారు. అప్పుడు దేవుణ్ణి లోగా నాకు తెలియకోకుండా మా ఎన్నెళ్ళతో నమ్మకమైన వాళ్ళు దేవుణ్ణి, వాళ్ళ ద్వారా పోయి దేవుని ప్రార్థన చేసుకొని అట్లా బాగా చేసుకుంది. నల్లగడ్డ మీద బెరగింజంత పువ్వు వచ్చిండే, అది దేవుని తర్వాత బాగా అయింది. నేను అప్పుడు 2 పిల్లలు చనిపోయినా కానీ నమ్మకోకుంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే మేము 2007లో దేవుని నమ్ముకున్నాం. 2007 దేవుని నమ్ముకున్నాక దేవుడు నాకు ఈ కార్యం చేస్తే నేను దేవుని నమ్ముకుంటానని చెప్పి నేను విశ్వసించుకున్నా. చేసుకుంటే అప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు నేను నమ్ముకుంటాను, అంతవరకు నమ్ముకోనని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నా. అప్పుడు ఏం చేసినాడు దేవుడు, డెలివరీ 7వ నెలలో డెలివరీ అయింది. అనంతపురం హాస్పిటల్కి తీసుకుపోయినాం. పామిలో డెలివరీ అయింది. పామి పెట్టి అనంతపురం తీసుకుపోయినాము. అనంతపురం తీసుకుపోయింటే కేజీ ఉంటే బాబు ఎందుకు తీసుకొచ్చినారు, ఈ పిల్లడు బతుకోడు అని ఆయనకి. సరే మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, దేవుడు ఉన్నాడు, దేవుడి మీద మాకు నమ్మకం ఉందని చెప్పి వాళ్ళకి డాక్టర్లు చెప్పినాను. ఆ రోజు చెప్తే సరేలే అని చెప్పి వాళ్ళు అక్కడ వారం పెట్టుకున్నారు. ఆ వారం పెట్టుకున్నాక బాబు వారం ఉన్నాడు హాస్పిటల్లో. వారం నుంచి ఆ బిడ్డను మళ్ళీ ఇంతవరకు అయింది. ఆ బిడ్డకు హాస్పిటల్కి పోయింది లేదు, చేసింది లేదు. ఆ బిడ్డకి పాస్టర్ దగ్గర తోలకపోయింటే ఆగస్టిన్ అని పేరు పెట్టినాడు. ఆ బిడ్డ ఇంతవరకు ఆ బిడ్డ నమ్ముకున్నప్పటి నుండి 2008లో 10వ నెలలో 19వ తారీఖు జన్మించినాడు ఆగస్టు. ఆ బిడ్డకి కానీ శ్వాస్ కుమార్ అని పేరు పెట్టినాడు. మళ్ళీ చార్లెస్కి ఆ బిడ్డను అబార్షన్ చేసినారు. అబార్షన్ చేసినాక మళ్ళీ 2వ చార్లెస్ వచ్చి అబార్షన్ చేసినాక మళ్ళీ అబార్షన్ చేయాలని చెప్పినారు. కానీ దేవుడు ప్రార్థన చేసుకుంటే ఆ బిడ్డని అబార్షన్ లేకోకుండా మామూలు డెలివరీ అయింది. డెలివరీ అయినాక మళ్ళీ అప్పుడు చేసుకోవాలని ఆశపడుతున్నాను. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు లైక్ రోడ్ క్రాస్ చేస్తున్నా, అంటే ఫంక్షన్ వెళ్ళేసి వస్తున్నాం అనమాట. సో ఆ టైంలో 10th క్లాస్ అంటే ఒక చిన్న పిల్లని కదా నేను. సో లైక్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు మా మామ్ చేయి పట్టుకోవడం నేను మర్చిపోయాను అనమాట. సో అలా ఆ టైంలో రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక కార్ వచ్చి లైక్ అలా నీ కొట్టేసి వెళ్ళిపోయింది అనమాట. సో స్మాల్ యాక్సిడెంట్, బట్ అట్ దట్ టైమ్ లైక్
అది లైక్ నైట్ 10 o'clock. మాది ఒక విలేజ్, నేను ఒక పక్క పల్లెటూరు నుండి వచ్చానండి. 9 లోపే వెళ్ళిపోయేవారు అనమాట. అప్పుడు ఆ రాత్రి మా అమ్మగారు లైక్ ఎవరు హెల్ప్ చేసేవారైతే లేరు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరికి కాల్ చేసినా ఆ టైంలో, అంటే మేము చాలా దూరం కదా పల్లెటూరు, ఎవరు వచ్చి అనుకునే సిచ్యువేషన్ అయితే మేము లేము. ఓకే, బట్ మా అమ్మ తనకున్న విశ్వాసంతో ఒక రాత్రంతా నా కోసం ప్రేయర్ చేసింది. అంటే లైక్ ఏమవుతామా నీకైతే దేవుడు ఈ వాగ్దానము ఇచ్చాడు కాబట్టి మరి పర్ఫెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను అని చెప్పాను. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మాకు ఎంతో సహాయం చేసి మా అత్తయ్యకు మాకు పని పర్ఫెక్ట్ చేశాడు. నెలకి 40,000 శాలరీ ఇచ్చాడు. మాకు దేవుడు ఆశీర్వదించాడు. అలాగే మా ఆయనకు ఎంతో ఇబ్బందితోన గ్యాస్ట్రిక్ లివర్ చేయడి చాలా ఇబ్బంది పడినాడు. కడుపుతో ఉబ్బిపోయింది, ఉన్నట్లుండి మంచి నిలుపుకొని పోయినాడు. 1 గంట హాస్పిటల్కి వేసుకొని వెళ్ళగా డాక్టర్ గారు అక్కడ సరిగ్గా లేదు, ఏదో ట్రైనింగ్ డాక్టర్ ఉన్నాడు, ఇంజక్షన్ ఇస్తాం, కడుపుతో ఉబ్బిపోయింది కాబట్టి లూజ్ అయినట్లు చూస్తామని చెప్పారు. ಇಂಜೆಕ್ಷನ್ వేస్తూనే ಚರ್ಚಿಗೆ ಬಂದು ಎಷ್ಟೋ ವರ್ಷ ಆಯಿತು. ಆದರೆ ನನಗೆ ದೇವರು ತುಂಬ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. ನನ್ನ ವಿಷಯಕ್ಕಿಂತ ಎಲ್ಲರಿಗೂ ಸಹಾಯ ಮಾಡೋದೇ ಒಂದು ದೊಡ್ಡ ಕೃಪೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ಕೊಳ್ತೀನಿ. ಆದರೆ ಇವತ್ತಿನ ದಿನದಲ್ಲಿ ನಾನು ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೀನಿ, ಆದರೆ ಡಿಪೆಂಡ್ ಆಗಲಿಲ್ಲ ಯಾರ ಮೇಲೆ. ಪ್ರತಿಯೊಂದು ಸರ್ತಿ ಫಾಸ್ಟ್ ಮನೆಗೆ ಬಂದಾಗ ಎಲ್ಲ ವಿಷಯ ಕೇಳ್ತಾರೆ, ಹೇಗೆ ಮಾಡಿ ಚೆನ್ನಾಗಿದ್ದೀಯಾ, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಅಂತ ಒಂದು ಹೇಳ್ತೀನಿ, ಇನ್ನೂ ಬೇರೆ ವಿಷಯ ಹೇಳಲ್ಲ. ನನ್ನ ದುಃಖ ನನ್ನ ಕಷ್ಟ ನನ್ನ ಹತ್ರನೇ ಇಟ್ಕೋಬೇಕು, ಫಾಸ್ಟಿಗೆ ಯಾಕೆ ತೊಂದರೆ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಆದರೆ ಫಾಸ್ಟ್ ನಂಬಲ್ಲ. ಎಷ್ಟೋ ನೋವುಗಳು ದುಃಖಗಳು ಇನ್ನೊಬ್ಬಗೆ ಮುಖದ ಮೇಲೆ ಕಾಣಿಸುತ್ತೆ, ಆದ್ರೆ ಹೇಳ್ಕೊಳ್ಳೋ ಶಕ್ತಿ ಅವಳ ಹತ್ರ ಇಲ್ಲ. ಆದ್ರೆ ಕಷ್ಟಗಳು ತುಂಬಾ ಸಹಿಸ್ತಾಳೆ ಅಂತ ಅದನ್ನು ತಿಳ್ಕೊಳ್ತಾಳೆ. ನನಗೋಸ್ಕರ ತುಂಬಾ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ತುಂಬಾ ಕಷ್ಟದಲ್ಲಿ ನಾನು ಗೆಲುವು ಕಂಡಿದ್ದೀನಿ. ದೇವ್ರ ಕೃಪೆ ನನ್ನ ಮೇಲೆ ತುಂಬಾ ಇದೆ. ಒಂದು ಸತಿ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ మా భక్తుడి ప్రేమ నాకు తెలుసు. ప్రేమ అంటే ఎవరో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను నేను. నాకు చిన్న వయసులోనే 12 సంవత్సరంలోనే పెళ్లి చేసి పంపించినారు. మా అమ్మకి ఇష్టం లేదు నన్ను ఇవ్వడానికి. మా అన్నయ్య నన్ను ఇచ్చినాడు. మా అన్నయ్య నన్ను ఇచ్చి మా అన్నయ్య వేరే దేశానికి పట్టుకెళ్ళిపోయినాడు. అప్పటికి నేను మా అమ్మకి నాకు ఇష్టం కాబట్టి మా అమ్మ నన్ను తోలుకొని పోయేది కాదు. నేను పోయేదిలా వచ్చేదిలా నాకు ఏ సంతోషము లేదు నా జీవితంలో లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలా, నాకు ఎక్కడన్నా ఏరే ఊరికి పోవాలా, ఆ ఊరికి పోవాలనే నా జీవితంలోనే లేదు అసలు. అప్పటికి 3 పిల్లలు ఇచ్చినాడు దేవుడు నాకు. 3 పిల్లలు ఇచ్చినాడు. అప్పటికి నాకు ఏ సంతోషం లేదు. నాకు బాధే ఉంది అసలు ఏం సంతోషం లేదు. అప్పటికి కానీ బాధ ఉన్నప్పటికీ కొన్ని రోజులు పోయినాక అన్న పిల్లల్ని వదిలేసి ఇక్కడ వచ్చినాము, బెంగళూరుకి వచ్చినాము. అప్పటికి ఊర్లో వదిలి పెట్టినా ఏడ్చేది. అయినా ఇక్కడికి వచ్చే వరకు ఏడ్చాను. ఏం తల్లి పిల్లల్ని నాకి నాకి దూరం చేసినావు, నా పిల్లలకి దూరం చేసినావు. సన్న వయసులోనే నాదేమో పరిస్థితి విడిచిపెట్టినప్పటికీ విడిచిపెట్టినాడు. నాకు బాగాక నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను. అసలు ఆయన బాగాలేక పోతూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. నేను ఒక్కదాన్నైనా అసలు భోజనం కానీ చేసేకి అంత స్థితిలో ఉన్నాను. భోజనం కానీ చేయలేదు. అసలు ఒక్క పూట భోజనం చేసి నేను పని చేసి మాకు ఆరోగ్యం చూపించుకో అని నేను పని చేసిన డబ్బులన్నీ ఇచ్చి పంపించేదాన్ని. శాలరీ నెలకు వచ్చిన శాలరీ అంతా నెల అట్లా అయ్యేది, నెల అట్లా అయ్యేది. ఒక రోజు నెల అట్లా చూపించుకున్నాడు. టాబ్లెట్లు వాడుతున్నాడు, అన్నిటికీ టాబ్లెట్లు వాడుతున్నాడు. ఒక రోజు చెడంతా కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వచ్చి చెడంతా అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని చెప్పినారు. వదిలిపెట్టి దేవుడు అవమానం పెట్టాలి. ఆయన స్థిరపడినప్పుడు నేను వెళ్ళాలి. ఆయన ఫస్ట్ స్థిరపరచమని దేవుడిని అడిగినాను. నీలో ఆయన స్థిరపరచుకుంటే నాకు గర్వంగా ఉంటుంది. ఆయనలో ఆయన స్థిరంగా కంటే నాకు ఇబ్బంది అవుతుంది. జడ్జికి పోయినా వచ్చినా ఏంటన్నా గొడవలు అవుతాయి. ముందు ఆయన స్థిరపరిచిన ఆయన స్థిరపరిస్తానికే
నాకు నీతో వచ్చి గడపడానికి నాకు అవకాశం ఉంటుంది అని అనుకున్నాను. అప్పుడు ఆయన పిలుచుకున్నాడు. నేను దేవుడిని నమ్ముకుంటాను, దేవుడిలోకి వస్తానని వాళ్ళ అన్నయ్య దగ్గర చెప్పినాడు. అప్పుడు వచ్చి వస్తాను. అలాంటి సంఘము మనకి ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఇప్పుడు మనం బిడ్డలంతా ఇప్పుడు బిడ్డలంతా మనతో కుటుంబంగా భావిస్తూ ఉండాలి. కానీ ఏదో వచ్చినా కష్టాలు కుదరకుండా భావిస్తాం. అందువల్ల పాస్టర్ గారు కూడా కష్టాలు కుదరకుండా నన్ను పాల్గొంటున్నాను. కానీ నేను ఏదో ఒక విషయంలో కూడా నేను ఫస్ట్ విషయంలో కూడా నేను బాగా తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక నెల పైన నాకు కొంత శోధన పెట్టినాడు. ఆ శోధనలో కూడా నేను చాలా బాధపడి ఎందుకు తీసుకుంటున్నాను, ఎందుకు ఇట్లా బాధపడతాను. తిన్నాడు మాప్పుడు మా ఇంటికి కూడా పని లేదు, మా ఆయన ఉన్నాడు పని లేదు, ఏమైనా చాలా తొందరగా ఉన్నాడు. అప్పుడు ఏ విధంగా నేర్చుకోవాలో ఆ విధంగా నాకు అన్ని పాటలు దేవుడు చక్కగా నేర్పించాడు. దైవసేవకుల ద్వారా వాక్యంలో నేను చాలా బలపరచబడ్డాను. ఆ వాక్యం చెప్పినప్పుడు ఒక వాక్యం చాలా బాగా నచ్చుతుంది. ఆ వాక్యం ఏంటంటే, మీ స్థలము ఊరికినే వ్యర్థంగా ఎవరు వచ్చేసి కూర్చోమాకండి, అది పరిశుద్ధమైన స్థలం కాబట్టి పరిశుద్ధంగా వాక్యం ప్రకారం నడుచుకునే వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని దైవజనులు ఆ వాక్యం ఆ పదం చెప్తారు. అది బాగా నాకు నచ్చుతుంది. అలాగే పిల్లల విషయంలో అయ్యుండొచ్చు, అత్తమ్మ విషయంలో అయ్యుండొచ్చు. అత్తమ్మకు ఒక 1 వీక్ బాగుంటే 1 వీక్ బాగోదు, ఫుల్ కోల్డ్ కాఫ్ ఆయాసం. వీళ్ళకి ఇప్పుడు కూడా చిన్న బాబు కూడా ఒంట్లో బాగాలేదు. వాడు చాలా వీక్ గా ఉంటాడు. దాని గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. నాకు తల్లిదండ్రులు దూరమైనప్పటికీ దేవుడు తల్లిగా తండ్రిగా ఉండి అన్ని అనుభవాలకుండా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. అది చెప్పలేము, అంత గొప్ప కార్యాలు చేశాడు. మరి 24 hours తనైతే రోడ్డు మీదే ఉంటారు, గాడి రన్ చేస్తూ ఉంటారు. దేవుడు తన రెక్కల కింద తను ఎంతగానో కాచి కాపాడుతున్నారు. దాని గురించి కూడా దేవునికి ప్రతి దినము ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. దైవజన వర్తమానాల ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. మరి తను ఆరోగ్య విషయంలో కూడా ప్రార్థన చేయండి. నైట్ అని చూడరు, పగలని చూడరు, ఎప్పుడు చూసినా సరే తను ఏ కాల్ నుండి అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు. దాని విషయంలో కూడా నేను చాలా దేవునికి ప్రార్థన చేసుకుంటాను. మరి మమ్మల్ని ముందుండే మమ్మల్ని నడిపించే ప్రభావాన్ని ప్రార్థన చేసుకుంటుంటే మరలా నన్ను చాలా ఊపిరి ఒక వారం 10 రోజుల కిందట ఊపిరి ఆడించేది లేదు, కూర్చోలేను, పండుకోలేను, చాలా మళ్ళీ చనిపోతానే అనుకున్న చిత్రం అని దేవుడు చెప్పాను. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా నేను మా పాల్గొని నా ఇష్టాన్ని కానీ ఎప్పుడు ఇతరులా కానీ దేవుడితో ప్రార్థన చేసుకుని కూర్చునేదాన్ని. నేనైతే నా భర్త కానీ ఏడుతాండే, ఏమైంది ఇలా అయిపోతుంది ఈ అమ్మాయి. ನಾಮಕಾಸ್ತ್ರ ಕೆಲಸನಾಗಿ ಚರ್ಚಿಗೆ ಬರೋದು ಹೋಗೋದು ಮಾಡ್ತಾ ಇದೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಿಲ್ಲ, ಮನೆಯಲ್ಲಿ ಬೈಬಲ್ ಓದೋದಿಲ್ಲ. ಈಗ ಬೈಬಲ್ ಡೈಲಿ ಓದ್ತೀನಿ. ಮತ್ತೆ ದೇವರು ಬೈಬಲ್ ಓದಬೇಕು ಓದು ಅಂತ ನನ್ನ ಮನಸ್ಸು ಹೇಳುತ್ತೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನನಗೆ ದೇವರು ನನಗೆ ಒಂದು ಶಕ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ದೇವ್ರ ಸ್ತೋತ್ರ. ಮತ್ತೆ ಈ ವರ್ಷದಲ್ಲಿ ಆರಂಭದ ಕೊನೆಯವರೆಗೂ ನನ್ನ ಕೈ ನಡೆಸಿದ್ದಾರೆ, ದೇವ್ರ ಸ್ತೋತ್ರ. ಮತ್ತೆ ఆయన అంకుల్ గారు గుర్తించి మళ్ళీ అన్నల ద్వారా ఒక సువార్తను నాకు ప్రకటించారు. నేను అనుకున్నాను నాకు ఒక పిలుపు వచ్చిందని. నేను అనుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్నింగ్ సర్వీస్కి వచ్చి ఈవినింగ్ సర్వీస్కి వస్తున్నాను.
దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. అలాగైతే నా జీవితంలో నాకు దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏమంటే, ఇర్మియా 11:18లో నీకు నమ్ముటకు అస్పందన కలుగుతుంది కానీ నీ ధైర్యంగా ఉండు అన్నావు. నాకు అవును, నిజంగా నాకు నమ్మడానికి అస్పందన కలిగింది. కానీ దేవుడు నాతో ప్రతి దినం నాతో మాట్లాడుకుంటూ ఎవ్రీడే నాతో మాట్లాడుతూ ఇలా వెళ్ళాలి, ఇలా దారి అనేసి నాతో నడిపించాడు. ఆయన ముందు నుండి ఆత్మీయంగా నేను శారీరకంగా పడిపోయినను, ఆత్మీయంగా దేవుడు నాతో మాట్లాడి వాక్యం ద్వారా అయితేమి, పాస్టర్ గారి ద్వారా అయితేమి అనేక ద్వారా నాతో మాట్లాడి ఆత్మీయంగా నన్ను ఇలా యవన కాలంలో తొట్టిల్లుకున్న 5 minutes అయిపోయి సర్జరీ అని చెప్తే లోపల 2 o'clock వెళ్తే 6:30, 7 o'clock బయటకు తీసుకొచ్చినారు. చాలా మేజర్ సర్జరీ అయింది. ఈవెన్ అది ఎంఆర్ఐలో కూడా కనిపించలేదు ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది. అంత పెద్ద ప్రమాదం జరిగి అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు నిజంగా చాలా అంటే చాలా కృంగిపోయినా. అప్పుడు జాబ్ లేదు. జాబ్ ఉన్నప్పుడు అసలు ఫైనాన్షియల్ గా ఏ సపోర్ట్ కూడా నేను భయపడలా. మొత్తం ఈచ్ అండ్ సింగిల్ రూపీ కూడా కంపెనీ బేర్ చేసింది. కానీ ఒక్క ఫిజియోథెరపీ కోసం తిరుపతికి వెళ్ళి చర్చిలో కూర్చొని ఉన్నా. వాక్యం చెప్తా ఉన్నాడు. నేను ఇంట్లో ఉన్నా కానీ ఆ వాక్యం మీద కాన్సన్ట్రేట్ రాలేదు. నా పక్కన ఇట్లా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఉంటే నా ఏదో ఒక అబ్బాయి పైకి కిందికి ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటే ఒక్క సెకండ్ అన్ని నెలల్లో కృంగిపోయింది. నాకు అనిపించింది, అరే ముందు నేను కూడా ఇట్లే ఉండేవాడిని కదా, ఇంత హుషారుగా ఉన్నా నేను ఈరోజు కట్ట పట్టుకొని నడుస్తూ ఉంటే అసలు ఎంత బాధ అనిపించింది అంటే, ఈవెన్ బెంగళూరు కూడా అదే స్టిక్కతోనే వచ్చిన. బట్ దేవుని దయ వల్ల దేవుని ప్రార్థన చేసుకున్నాము. తండ్రి దేవుని చిత్తంలో మేము ఇద్దరము వచ్చి విశ్వాసంగా నిన్ను స్తుతించాలనుకున్నాము. అప్పుడు మేము ప్రార్థన చేసుకున్నప్పుడు నా భర్తని ఇద్దరిని దేవుడి దగ్గరికి తెచ్చుకొని మమ్మల్ని రక్షణలోకి పొందనిచ్చినాడు. అప్పటి నుంచి ఇద్దరము మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. అప్పుడు మేము మళ్ళా పిల్లలు కలిగినప్పుడు మా కుమారుడికి అనారోగ్యం ఉండేది. అప్పుడు నా కుమారుడికి చాలా బాగలేకపోయినది. గొంతుకాడ గడ్డలేసింటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఇది పీవీ గడ్డ అని చెప్తున్నారు. కానీ ఇది మేము నమ్మలేదు. ఇది నమ్ముకోకుండా మేము సరేలేని ఇంటికి వచ్చేసి దేవునికి సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, తండ్రి డాక్టర్ కన్నా గొప్ప వైద్యుడు నువ్వు అని మేము అనుకొని ప్రార్థన చేసి ఉపవాసం ఉండి 3 దినములు కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యము చేసి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏంటంటే మనము చూస్తున్నట్టయితే ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో యుద్ధాలు ఏమేమో జరిగిపోతున్నాయి. ఇంకా సజీవ లేఖలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా చెప్పాలంటే ఒకసారి మా ఆఫీస్ లో మా అధికారులు పైన వాళ్ళు చెప్పడం వల్ల మేము ఏం చేసినామంటే సంఘాలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు, పెట్టేసినాము. ఆ తర్వాత ఎవరో లెటర్ పెట్టారు, సార్ ఇందులో ఏదో జరిగిపోయింది. నేను పెద్ద పట్టించుకునే ముందులే మాకు ఇవన్నీ కంప్లైంట్ రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా అని. తర్వాత ఇండెప్త్ లెటర్ ఏంటి అని చూస్తే మాకు తెలియదు, పై అధికారులు చెప్పారు. నేను తనలో పెట్టామని చూస్తే అది లెక్కొచ్చి 600 కోట్ల విషయంలో మేము పెద్ద అంత మామూలుగానే నెగ్లెక్ట్ చూసాము కానీ అంత పట్టించుకోలేదు. అక్కడ ఏదో పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని నాకు దేవునిపై అయితే నమ్మకం ఉండింది. ఏం జరిగినా కూడా దేవుడు ఉన్నాడు, కాపాడుతాడు అని నేను సార్ గారికి కూడా చెప్పడం జరిగింది. సార్ ఇట్లా పెద్ద ప్రాబ్లం వచ్చింది, అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి మా మీద కంప్లైంట్ వాడు అందరికీ పెట్టేస్తున్నారు, ప్రధానమంత్రికి, సిబిఐకి, ఈడీ, ప్రధాన డిపార్ట్మెంట్ అందరూ అడుగుతూ ఏం జరిగింది చిన్న తప్పిదం జరిగింది కానీ వాళ్ళు అన్నట్టుగా ఏం జరగలేదు. సరే దేవుని ప్రార్థనలో పెట్టి లాస్ట్ కి దేవుడు వాక్యము మనకి ఏ విధంగా ఆదరిస్తుందంటే, సార్ వారు ఆ వాక్యం ఇచ్చారు, భయపడకును నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు కేడము. రెండో చెప్పేవాళ్ళు దేవుని గురించి. మేము ఇప్పుడు కూడా దేవుణ్ణి చర్చికి వస్తున్నాము, పోతున్నాము అంతే. కానీ మాకు దేవుడు గొప్ప కార్యాలు ఎన్ని చేస్తున్నాడు మాకైతే తెలియదు. నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే అపోస్తల కార్యము 11వ అధ్యాయంలో ఉంది, నీ పట్ల దేవుడు తొలకరు వర్షాన్ని కురిపిస్తాడు అని వచ్చింది నాకు వచ్చిన వాగ్దానం. ఈ వాక్యం చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.
ఇప్పుడు 10కి వెళ్ళినాడు. 10కి వెళ్ళి ఏమో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సార్, తెలుగు పోలీసు ట్రైనింగ్ అంట సార్. దాంట్లో సెలెక్ట్ అయ్యి అందరికీ చెప్పే దాంట్లో కానీ మాట్లాడే దాంట్లో కానీ ట్రైనింగ్లో ఫస్ట్ కానీ నేను సంతోషపడేది కదా, దాని తగ్గని నేను విశ్వాసంతో భక్తితో నేను నిలబడాలి కదా, అసలు నేను నిలబడాలి కదా. నేనుతో దేవుడి దగ్గర పాపల దగ్గర నేను అడిగాను, కానీ నాకు ధైర్యం ఇచ్చినాడు ఆయన. ఒక రోగి ప్రార్థన చేయాలన్న ధైర్యం ఉండేదాన్ని కాదు నాకు, కానీ నాకు దేవుడు ధైర్యం ఇచ్చినాడు. ఆ సీట్లు నన్ను పట్టుకుంటా కానీ నేను భయపడిపోయేదాన్ని. అట్లాగానే నాలో ఏదో అది తొలగించి నాకు ధైర్యం ఇచ్చినాడు. అయ్యగారు కానీ నీకు ధైర్యం. ఒకనంతా లేచి పడుకున్నట్లయితే నన్ను అప్పచెప్పిపోయినాడు. నాకు నా పిల్లలకి ఆయన తోడే ఉన్నాడు. వానాగాలి వచ్చినా నీ కూడా చెదారు నీ పిల్లలకి నీకు తోడే ఉంటానని ఆ దేవుడు నాకు వాగ్దానం చేసినాడు. నా పట్ల నా కుటుంబం పట్ల ఎన్నో చేసిన దేవుడికి పెద్దనాశకు తెలుపుతున్నాను. నేను ఈ మందిరంలోకి వచ్చినప్పుడు నేను చాలా భయపడేదాన్ని. ఈ వీళ్ళందరిలో నేను ఎలా ప్రార్థన చేసుకోవాలప్ప అని విజయరాజు నాకు ఎంతో బలం శక్తి నువ్వు ఒక్కదానే చేసుకో. దాన్ని ధూళి లాంటి దాన్ని ఎంతో చేర తీసుకుని ఈ రోజు నీ మందిరంలో ఇంతమందిలో నీ సాక్ష్యం చెప్తున్నానంటే దేవుడు కృప దయ జాలి కనికరం నా కుటుంబం పట్ల ఎంతో మేలు చేసినాడు. ఈ సంవత్సరంలో నా వాగ్దానము యెహోవా నీకు తోడై ఉంటానని చెల్లిస్తున్నాడు. వాగ్దానం ప్రకారం నాకు ఎన్నో నా కుటుంబం పట్ల ఎన్నో కష్టాలలో బాధలలో దుఃఖంలో వ్యాధిలో నీళ్ళు ఎత్తినప్పుడు ఉండి ఇలాంటిది మా వదినమ్మ ఆమె కూడా దేవుని నిర్మించినారు. అలాగే మా మామగారి తమ్ముడు అందరూ కూడా 30 days లోనే అందరూ ఒకరు అలా పోయినారు. అలాగే నేను పనిచేసే చోట కూడా మా బ్రదర్ ఒక అతను ఉన్నాడు. అతను కూడా ఎప్పుడు చెల్లమ్మ అనేవాడు. ఆయన కూడా చాలా శ్రమలు కలిగినాయి. అయితే ఆయన నన్ను ప్రార్థన చేయమనేవాడు. నేను కూడా ఒకరోజు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది ఆయనకి. అయితే కూడా ఆయన కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. అయితే